ఈ వీక్ బిగ్ బాస్ సీజన్ 9 కంటెండర్స్ టాస్క్ కెప్టెన్సీ టాస్క్ మొదలైందనమాట. ఈ రౌండ్లో ఈ కంటెండర్ టాస్క్లో ఎవరిని తీసేయాలనుకుంటే వాళ్ళు డ్రైవర్ సీట్లో కూర్చోవాలి. బాగా అర్థం చేసుకున్నారు కదా. ఫస్ట్ అయితే రామ్ కూర్చున్నారు, రాము తర్వాత సాయి కూర్చున్నారు. సాయి అయితే ఎవరిని తీసేయాలనుకున్నా ఫస్ట్ దివ్య పేరు చెప్పిన దివ్య తర్వాత దివ్య మాటలు విన్న తర్వాత రీతు అని చెప్పారు. రీతు బాగానే వేసుకున్న తర్వాత మళ్ళీ దివ్య. ఇప్పుడు ఈ ప్రోమో అంతా వీళ్ళ ముగ్గురు మీదే ఆధారపడి ఉంది. ఎపిసోడ్ కూడా ముగ్గురు మీద ఆధారపడి ఉంటుందా అంటే బేసిక్గా ఉంటుంది ఒక 20-30 నిమిషాలు కనీసం వాళ్ళ మీదే ఉంటుంది. ఎందుకంటే సాయి డబల్ మైండెడే, డబల్ స్టాండర్డే, డబల్ స్ట్రాటజీ కూడా సూపర్ ఉన్నాయి. బుద్ధిబలం ఖండబలం అన్నీ ఉన్నాయి, ఉపయోగిస్తున్నాడు. ఈ వీక్ బతికిపోయాడంటే తన గేమ్ చాలా బాగుంటుంది అనిపించింది నాకు. ఓట్లేయండి రా బాబు సాయికి, ఇవాళ ఒక్కరోజు టైం ఉంది, ఓట్లు వేసేయండి. ఇంకొకటి నాకు ఏమనిపించిందంటే దివ్య దగ్గర పోయి వైల్డ్ కార్డ్కే మనం సపోర్ట్ చేసుకోవాలి, వాళ్ళు మనల్ని చెయ్యరు కదా అని అంట. అంటే అదొక మాట. ఇక్కడ రీతు దగ్గర పోయి దివ్యాన్ని తీసేస్తాను, నువ్వు ఎక్కువ నా ట్రైన్ అన్నాడంట 2 సార్లు. అక్కడ విత్ ప్రూఫ్స్ సహా ఒకళ్ళు పాయింట్లు ఈసురు నవ్వుతుంటే దివ్య ఆగు, నువ్వు ఆల్రెడీ నీకు ఛాన్స్ వచ్చింది కాబట్టి అంటే నన్ను తీసేస్తున్నావా, నాకేం ఫరక్ పడదు, ఆల్రెడీ నీకు కెప్టెన్ బ్యాచ్ చేసుకున్నా, ఏం చేయాలంటే అది చేసుకో నువ్వు అని అనేసింది ఆ పాప. అనేసి అరుచుకుంటూ పోయింది. ఓకే, రీతు ఉంది, ఇప్పుడు సేఫ్ అయింది రీతు ఈ రౌండ్ వరకు. ఒక మాట చెప్పాలి, ఈ అమ్మాయి దివ్య డబల్ మైండ్, డబల్ స్ట్రాటజీస్, డబల్ గేమింగ్ ఎక్కువ ఉన్నాయి కదా. కెప్టెన్ అవ్వకముందు అణిగి మునిగా ఉంది. తనుజ జోలికి రాలే, బాండింగ్ అని నామినేట్ చేయలేదు. ఆఫ్టర్ కెప్టెన్ అయిన తర్వాత డైరెక్ట్ నామినేషన్ చేయమన్న తర్వాత 1 నిమిషం ఆలోచించకుండా తనుజ అన్నది. ఎందుకంటే ఈ వీక్ నేను బతికిపోతాను కదా, నాకేం అవ్వదు, నెక్స్ట్ వీక్ అయితే చూసుకుందాం. ఇది ఆమె స్ట్రాటజీ. ఈమెకు తెలియని విషయం ఏంటంటే నెక్స్ట్ వీక్ ఈమె వచ్చేస్తుందేమో అనేది నా అభిప్రాయం. మీరేమంటారు కామెంట్ చేయండి. ఈ వీక్ అయితే నాకు తెలిసి రాము రాథోడ్ వచ్చేస్తాడేమో, నాకు తెలిసి ఒకవేళ కెప్టెన్ అయ్యి ఇమ్యూనిటీ వచ్చేస్తే ఒకవేళ సేవ్ చేస్తాడేమో ఇమాన్యుయల్ అని అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది నాకు తెలియదు కానీ నాకు ఇలానే అనిపిస్తుంది. ఒకవేళ రాము రాథోడ్ ఇమాన్యుయల్ కానీ లేకపోతే తనుజ పవర్ అస్త్రా కానీ సేవింగ్ ఏమైనా వాడుంటే, పవర్ అస్త్రా లేదు కదా, బట్ ఇమ్యూనిటీ వాడుంటే ఎవరైనా వాడితే వాళ్ళిద్దట్లో రాము బతికిపోయి సాయి వచ్చేస్తాడు. లేక వాళ్ళిద్దరున్నా సరే సాయి వచ్చేస్తాడు. ఇది బేసిక్ లాజిక్ అనమాట. దివ్య నిఖితోనో పేరు కానీ దివ్య కన్నింగ్ ఫేసింగ్ అబ్బా, ఫేక్ డామా, ఫేక్ మహారాణి అని ఈమెను అనాలి. ఈమెను పేరు పెట్టి మర్చిపోయి జనాలంతా తనుజ డ్రామా, సీరియల్ యాక్టింగ్ అన్నీ చేస్తుంది. కాదు, సీరియల్ యాక్టింగ్ కానీ, డ్రామా కానీ, ఫేక్ మహారాణి కానీ, బాండింగ్ ఫేక్ మహారాణి కానీ దివ్య అని. అది కాన్ రావట్లేదు, ఈమె కాన్ వస్తుంది, అంతమించి లేదు. రీసెంట్గానే బర్నీ గారు బయటికి పోయి వచ్చినా ఆయన వదలలే. ఇప్పుడేమో ఇదేంటి పవన్ కళ్యాణ్ కూడా సేమ్ అదే పొజిషను. ఆయన ఏంటో మైండ్ ఉంది, బుద్ధి ఉంది, అన్ని తెలియదాట్లు ఏమున్నా సరే ఆ పిల్ల మాట్లాడుతుండే, ఎందుకు వింటుండో ఏమో అనేది మనకు తెలియని విషయం. ఇప్పటికైనా ఆయన మార్చుకొని కరెక్ట్గా తనుజతో ఉండి తన గేమ్తో ఆడుకొని కాసేపు ఫన్ చేసుకున్నా సరే బతికిపోతాడు ఫైనల్ దాకా. ఇది బేసిక్ లాజిక్. నాకైతే ఇలాగే అనిపిస్తుంది, మీకేమనిపిస్తుందో నాకు తెలియదులే. కానీ ప్రోమో బాగుంది. ఈ వీక్ కెప్టెన్ అయింది కూడా ఇమాన్యుయల్ అనమాట. 3వ బిగ్ బాస్ చరిత్రలోనే 3వ కెప్టెన్ అయింది ఇమాన్యుయల్. ఈసారి కూడా తనుజారితో అందరు మిస్ అయ్యారు. తనుజ ఏంటంటే దరిద్రం, కెప్టెన్ అవుతుందేమో అనుకొని కంటెండర్ అయి ఫైనల్ దాకా వచ్చి రన్నర్ అయిపోతుంది, కానీ విన్నర్ అవ్వట్లేదు. ఆ రన్నర్ నుంచి విన్నర్ ఛాన్సెస్ ఎప్పుడు వస్తాయో అనేది అర్థం కాదు. ఇక 3 వారాలు అయితే కెప్టెన్సీ టాస్క్లు అయిపోతే కెప్టెన్సీ ఉండదు, ఇక తీసేస్తారు. మరి ఈ లాస్ట్ కెప్టెన్సీ అయినా అవుతుందేమో అని నా అభిప్రాయం. మీరేమంటారు? కంపల్సరీ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయన మన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ కూడా ఫాలో అయ్యి అండ్ మీకు నచ్చితే కమెంట్ చేయండి. అక్కడ కూడా కమెంట్ చేయొచ్చు, అక్కడ నేను రిప్లై ఇస్తాను. ఇక్కడ ఇవ్వలేకపోయినా సరే అక్కడ రిప్లై ఇస్తాను, అది మాత్రం ఒకసారి చెక్ చేయండి.